నగరంలో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్ విఖ్యాత్ కన్సల్టెన్సీ టోక్రా కొట్టి బాధితులను లక్షల్లో దోపిడీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు దినదేవరపాడు వెంకటాద్రి నగర్కు కత్తి పెద్ద మద్దిలేటి అనే వ్యక్తి హైదరాబాద్లో విఖ్యాత్ అసోసియేట్స్ ప్రైవేట్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో భాగంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని క్యాంపెయిన్ మార్ ఫ్లాగ్షిప్ కొలాబరేషన్ మేనేజ్ అనార్కియా కమ్యూనికేషన్స్ సంజన రైస్ టెక్ స్టాఫ్ పి అశోక్ రెడ్డి ఎట్టి టెక్నాలజీస్ అండ్ ఆర్ఎఫ్ ఐటీ సామెల్ సిఎంఐటి ఢిల్లేశ్వరరావు వంటి ఫేక్ కంపెనీలతో సంబంధాలు కొనసాగించడం, ఎస్ఎంసీ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తామని కర్నూలు నగరంలోని జశ్వర్ధన్ రాజ్ అనే కన్సల్టెన్సీని నమ్మించాడు. దీంతో జశ్వర్ధన్ రాజ్ నిరుద్యోగులకు ఒక్కొక్కరి నుండి లక్షల్లో వసూలు చేసి తన సొంత ఖర్చులకు సొంత డబ్బులు వాడుకొని మరింత డబ్బులు కంపెనీలకు చెల్లించాడు. ఈ నేపథ్యంలో కొంతమందికి ఉద్యోగాలు కల్పించి వారికి 3-4 నెలలు జీతాలు చెల్లించడం, తర్వాత కంపెనీలు మూసివేసి బోర్డు తిప్పేశారు. దీంతో మోసపోయిన బాధితులు ఫేక్ కంపెనీల యజమానులను నిలదీయడంతో బాధితులను రెచ్చగొట్టి ఎవరికైతే బాధితులు గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి ఇంటి వద్ద కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేయడం, ఇప్పించకుండా వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూ ఆ ఫ్రాడ్లో నన్ను కూడా ఇరికించి డబ్బులు తీసుకొని ఎత్తేయడం జరిగింది. కేపీ మధురెడ్డి గారి యొక్క పిక్చర్, ఆయన ఇలా ఉంటారు. ఈయన పేరు మధు. ఒరిజినల్ నేమ్ కేపీ మధురెడ్డి అయితే మధు అనే పేరు పెట్టుకొని ఆయన పేరు కేపీ మధురెడ్డి అనేది పక్కన పెట్టి మధు అనే పేరు పెట్టుకొని ఈయన ఇలా మోసం చేయడం జరుగుతుంది. సో ఈయన ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఈయన కంపెనీస్ జాయిన్ చేశారో ఆ ఫ్రెండ్ ఒక అతను, ఇతను మనీష్ అనేసి హైస్ ప్లేస్మెంట్స్ అనేసి ఇతను ఒకడు క్యాంపస్ మార్గ్ అనేటువంటి ఒక కంపెనీ పెట్టి దిల్లేశ్వరరావు, ఇతని నేటివ్ వచ్చేసి శ్రీకాకుళం జిల్లా అయితే హైదరాబాద్ లో క్యాంపస్ మార్గ్ అనేటువంటి ఒక కంపెనీ పెట్టి ఇతని దగ్గర ఒక 200 నుంచి 300 మంది పిల్లల్ని తీసుకొని ఒక్కొక్కరి దగ్గర 1,00,000 నుంచి 1,50,000 వరకు తీసుకొని డబ్బులు 2-3 నెలలు జీతాలు వేసి ఇతను ఒకడు హరాఫైట్ అని ఉమర్ ఈ అబ్బాయి పేరు. ఇతను కూడా అసలు ఈ అబ్బాయి అయితే అబ్స్కాండ్, ఇతను ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదు. సో వీళ్ళు పిల్లల దగ్గర డబ్బులు తీసుకొని మాలాంటి కన్సల్టెన్సీ ద్వారా డబ్బులు తీసుకొని 2-3 నెలలు జీతాలు వేసేసి వాళ్ళని ఇంటికి పంపించడం జరుగుతుంది అన్నమాట. ఇది చాలా పెద్ద ఫ్రాడ్. కర్నూలు నగరంలోనే చాలా మంది పిల్లలు ఇలా డబ్బులు కట్టి మోసపోయి మా నాన్న కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గరకు వచ్చి ఆఫీస్ దగ్గర, మా ఇంటి దగ్గర నేను లేనప్పుడు మా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నారు. సో దానికి కావాల్సినటువంటి ట్రాన్సాక్షన్స్ లిస్టు నిన్న నేను ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. ఇదొకటి. ఈ మొత్తం అమౌంట్స్ మనం ఎంతెంత పే చేసాం, ఎవరికి పే చేసాం అనేది. కర్నూలు అటువంటి వాళ్ళ సంఘాలు కూడా ఇంటి వరకు వచ్చి గొడవ చేస్తున్నారు. సో నేను మాట్లాడేవాడిని కానీ నేను లేని సమయంలో కూడా గొడవ చేస్తున్నా. అంటే మొత్తంగా పాండ్య లెవెల్లో నేను దగ్గర ఈ మధురెడ్డి అనే పర్సన్ కి 80-90 మందిని పంపించాను. హైటెక్ సిటీలో ఉంది ఆఫీస్ అతనిది. ఈ ఇష్యూస్ అన్ని జరగడం వల్ల మొన్న మే, జూన్ ఆ టైంలో ఆఫీస్ కూడా ఎత్తేసాడు అతను. ఒకరి దగ్గర నుంచి 1,00,000 నుంచి 1,50,000 వరకు వసూలు చేస్తున్నారు. మీ కంపెనీలు మద్దిలేటి అనే పర్సన్ నుంచి కంపెనీ నుంచి నాకు దగ్గర ₹1 కోటి వరకు వచ్చేది. సరే ఫస్ట్ ప్లేస్మెంట్స్ చేశాడు ఆయన. నేను నమ్మింది ఏంటంటే ఆయన మెయిన్ కర్నూలు జిల్లా, ఆయన వయసు కూడా దగ్గర 50 ఏళ్ళ పైన వయసు ఉంటుంది, కర్నూలు జిల్లా వ్యక్తి కాబట్టి చేస్తున్నాడనే నమ్మకంతో, మన వాడే కదా నమ్మకంతో నేను పంపించడం జరిగింది.